ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు కేయూసీ పోలీస్ స్టేషన్లో మనకు ఒక 31 నుండి 3 వరకు ఏది విజయపూర్ కాలనీలో తాళం వేసుకొని వాళ్ళు కంప్లైంట్ వాళ్ళు వెళ్ళిపోతారు. లేకపోతే మనకు వచ్చేసి 3 రోజు ఇట్లా దొంగతనం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దానిపైన ఇమీడియట్గా ఆ లోకల్ పోలీసు SHO రవి మరియు CCS బాలాజీ వరప్రసాద్ సిఏ గారు వీళ్ళందరూ కలిసి టీములుగా డివైడ్ అయిపోయి ఇమీడియట్గా వెరిఫై చేయడం జరిగింది. అందులో మాకు ఒక క్లూ వచ్చింది. ఆ సీసీ కెమెరాల క్లూ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేసుకొని దానిపైన మనం టీమ్స్ ఒక 3 టీమ్స్ డివైడ్ అయ్యి వాళ్ళ కొరకు సెర్చ్ చేస్తున్న భాగంలో మనకు ఈరోజు భీమవరం జంక్షన్ దగ్గర మళ్ళీ వాళ్ళు తారసపడడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళను అప్రాండ్ చేసుకొని తీసుకొచ్చి మనం ఇంట్రాగేషన్ చేస్తే ఈ కేసు ఏది విజయపూర్ కాలనీలో వీళ్ళు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అందులో ఏంటంటే వాళ్ళ ఎమో ఏంటంటే డే టైంలో మామూలుగా సంచులు వేసుకొని ఏది ఇనుప సామాన్లు, తర్వాత ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకునేటట్టు వచ్చుకుంటూ తర్వాత ఎక్కడ దొంగతనము చేసేందుకు అవకాశం ఉన్న తాళాలు వేసిన ఇండ్లు వాళ్ళని వెరిఫై చేసుకొని నైట్ అయితే నైటు, డే అయితే డే వరకు వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని కొత్తగా ఏంటంటే వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని వీళ్ళని బట్టి గోడలు దుంకిపోయి కూడా మహిళలు కూడా అంటే ఈ వీళ్ళు కూడా దొంగతనం చేసేందుకు అవకాశం ఏర్పడుకొని మనకు 3 రోజు వాళ్ళు దొంగతనం చేసినట్టు తెలిసినది. వాళ్ళ ఇంట్రాగేషన్లో ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర టోటల్ ప్రాపర్టీ మనం రికవరీ చేయడం జరిగింది. దాదాపు వాళ్ళు మొత్తం మనకు 17.5 తులాల గోల్డ్ దొంగతనం చేస్తే ఇంటాక్ట్ అంటే ఏది దొంగతనం జరిగిందో దాన్నే మనం రికవరీ చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత ఇందులో 3 ఉన్నారు. వీళ్ళు వచ్చేసి A1 వచ్చేసి కడమంచి లచ్చమ్మ, ఒకరు తూర్పాటి రాజీ, తర్వాత కనకలక్ష్మి అని చెప్పి వీళ్ళు ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఒక అత్త, 2 కోడళ్ళు. తర్వాత ఇందులో తూర్పాటి రాజీ అనే ఆమె ఇంతకుముందు కూడా 2 కేసులు ఆత్మకూరు లిమిట్స్లో ఉన్నవి. అక్కడ కూడా దొంగతనం చేసి జైలుకి పోవడం జరిగింది. వీళ్ళకి ఇదే వృత్తిగా ఏర్పాటు జరిగింది. ఇప్పుడు వీళ్ళపైన ఇక నుండి వాళ్ళు దొంగతనం చేయకుండా వాళ్ళపైన చట్టరీత్యా ఇంకేం తీసుకోవాలనో దాన్ని తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. తర్వాత దీని ద్వారా ముఖ్యంగా మనకు ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి కొంతమంది ఎవరైనా తాళాలు వేసుకొని పోతే ఇమీడియట్గా లోకల్ పోలీసుకు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇటువంటి లేడీస్ కానీ తర్వాత జెంట్స్ కానీ ఎవరన్నా కాయిదాలు ఏరుకుండా తందుకు వచ్చినా కూడా వాళ్ళ ఫొటోస్ తీసుకోమని చెప్తున్న వాళ్ళు కూడా, ఎందుకంటే కాలనీ వాల్స్లో కూడా వాళ్ళ ఫొటోస్ తీసుకొని కొంతమంది వాళ్ళకు కూడా భయం ఏర్పడుతుంది. ఆ ఫోటోలు తీసుకుని అవసరం కూడా కాలనీ వాళ్ళని కూడా మీరు ఈ ఏరియాకి ఎందుకు వచ్చారు, ఎవరు మీరు అని చెప్పేసి డీటెయిల్స్ సేకరించండి. లేదు అనుకుంటే మాకు డయల్ హండ్రెడ్ చేసినా కూడా మేము ఇమీడియట్గా మా పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ కేసుకు మనకు ముఖ్య క్లూ ఏంటంటే సీసీ కెమెరాస్. కాబట్టి ప్రత్యేకంగా మళ్ళొక్కసారి మా పోలీస్ తరఫున, కమిషనరేట్ తరఫున, తర్వాత మా డివిజన్లో పబ్లిక్ అందరూ తెలియనుంది. ఎవరికి కుటుంబం వాళ్ళకి సాధ్యమైనంత వరకు అట్లీస్ట్ ఒక 4 కెమెరాలన్నా ఆ ఇంటికి పెట్టుకుంటే ఏరియాలో ఏం జరిగినా కూడా మనకు ఇమీడియట్గా డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఒక కెమెరాలు ఉన్నాయని తెలిస్తే దొంగతనాలు కానీ క్రైమ్ కూడా ఆగిపోతుంది. ఇది ఒక్కసారి మరొక్కసారి పోలీస్ తరఫున ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే నిన్న మేము ఈ గుండ్ల సింగారం దగ్గర ఏది రోడ్డు మీద కేకులు కడిగేసి కొంచెం హంగామా చేస్తే ఇమీడియట్గా వస్తే మేము డివిజన్ ఫోర్స్ అంతా పోయి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది. పబ్లిక్ అందరికీ హెచ్చరిక ఒకటి ఏంటంటే నడి రోడ్డు మీద కానీ తర్వాత పబ్లిక్ ప్లేస్లలో ఈ కేకులు కడిగేసుడు, కత్తులు దింపుడు ఇవన్నీ చేస్తేనైతే చట్టరీత్యా చాలా సివియర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పోలీసులు ఎన్ని రకాలుగా యాక్షన్ చేస్తారో అన్ని రకాలుగా యాక్షన్ వాళ్ళ మీద చేయడం జరుగుతుంది. ఇదొకటైతే మా డివిజన్ తరఫున పబ్లిక్ యూత్కు హెచ్చరిక చేస్తున్నాయి. ఏదైనా ఉన్నట్టయితే మీరు పర్మిషన్ తీసుకొని, లేకుంటే మీ ఇంట్లల్లో కానీ తర్వాత ఎక్కడన్నా ఫంక్షన్ హాల్లో చేసుకోవచ్చు, మేము దానికి సపోర్ట్ చేస్తాం. కానీ వితౌట్గా పబ్లిక్ మీద న్యూసెన్స్ చేసుకుంటూ రోడ్డు మీద వచ్చి కేకులు కడిగేసి ఫైర్లు చేసుడు ఇటువంటి చేస్తున్నైతే ఎవరిని కూడా వదిలిపెట్టలేదు కాబట్టి ఈ తరఫున అందరికీ పబ్లిక్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇటువంటి గుడంబాలు చర్యలు తీసుకున్నాము. తర్వాత అక్కడ ఈ డ్రగ్స్ అది NDPS కూడా నడుస్తుందని అది కూడా చర్యలు తీసుకున్నాం. అవి కొన్ని ఎక్స్పోజ్ అయితేలో మేము చేసినాయి. ఇక నుండి కూడా ఏమేమి చేస్తున్నామని తెలుసుకుంటాం. అక్కడ ముఖ్య కారణం ఏంటంటే ఆ కెనాల్ పైన డబ్బాలు కొంచెం ఏర్పాటు చేయడం జరిగింది. ఏడనేది వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తున్నాం. ఈ 2-3 డేస్లో నోటీసులు ఇచ్చేసి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయమంటాం. ఎందుకంటే పబ్లిక్ ప్లేస్ ఎట్ ద సేమ్ టైం అది నేరోగా అవుతుంది. అక్కడ ఉండే వరకు యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి.
మున్సిపాలిటీ వరకు లెటర్ పెడుతున్నాం. తర్వాత అది కెనాల్ వాళ్ళకు కూడా లెటర్ పెడుతున్నాం, ఎస్ఆర్ఎస్ కెనాల్ వాళ్ళకి పెట్టి వాళ్ళ ద్వారా విత్ ఇన్ 1 వీక్ లోపల డబ్బాలు తీసుకునేందుకు మేము ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. అట్లేం లేదు, నిన్న మనకి ఎంతవరకు దొరికిందో అంతవరకు తీసుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా పేర్లు అన్నీ వచ్చినాయి మాకు. వాళ్ళపైన చట్టరీత్యా అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిందితులంతా శివనగర్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా ఇది వరంగల్ ఏరియా శివనగర్ సంబంధించిన వాళ్ళు. శివనగర్ నుండి దొంగతనాలు అట్లాంటి ఏం లేదు, కొంచెం స్లమ్ ఏరియా ఉంటుంది, అక్కడ ఎక్కువ పాపులేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో అట్లాంటివి కూడా ఏం లేదు. మనం ఒక ఏరియాను ప్రత్యేకంగా క్రిమినల్స్ ఉన్న వాళ్ళని చెప్పలేము. బట్ ఏంటంటే ఆ ఏరియాలో ఎక్కువ పాపులేషన్ ఉంటుంది, కొంచెం మాస్ ఏరియా కాబట్టి. అందుకే ఇప్పుడు ఎటువంటి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్పమని చెప్తున్నాం. ఏమైనా ఫొటోస్ తీసుకున్నా కూడా ఇప్పుడు నైట్ కూడా మా బ్లూ కోట్ వాళ్ళు ఏమైనా సస్పెక్ట్గా ఉంటే ఫోటోస్ తీసుకోమని చెప్తున్నాం. ఫోటో తీసుకుంటే ఒక డిటరెంట్ ఏర్పడుతుంది, ఎందుకంటే వీళ్ళు కూడా ఏమైనా తర్వాత వాళ్ళు ఏమైనా ఆధార్ కార్డులను కూడా మేము క్యాప్చర్ చేస్తున్నాం. అట్లా కూడా పబ్లిక్ ఎవరైనా ఉన్నట్టయితే వీలైతే మీరు ఫోటోలు తీసుకొని పెట్టుకుంటే ఇమీడియట్గా రేపు మనకు ఒక క్లూ అనేది ఏర్పడుతూ ఉంటుంది. లేదు అంటే మాకు చెప్పినా కూడా ఇమీడియట్గా మా వాళ్ళు వచ్చేసి బ్లూ కోట్ వాళ్ళు పెట్రోకారాలు వచ్చేసి వెరిఫై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యాక్సిడెంట్ ఏమున్నాయి అనేది, అంటే ఇప్పుడు క్యాస్ట్ వాళ్ళు చేసిరని చెప్పేసి మనం అంత క్యాస్ట్ను అట్లా అంటే తప్పు అది. బట్ వాళ్ళు ఎటువంటివి చేస్తున్నారో ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది. నిన్న కూడా కొంచెం డౌట్ వస్తే ఒక 3 కూడా మేము బైండ్ ఓవర్ చేయడం జరిగింది, ఎందుకంటే సస్పీషియస్గా కనబడితే. అంటే ఇప్పుడు బైండ్ ఓవర్ ఏంటంటే మనం పెట్రోలింగ్ టైంలో ఏమైనా సస్పీషియస్గా ఉండి వాడు సరైన కారణాలు చెప్పకుండా, అంటే క్రైమ్ ఏం చేయరు వాళ్ళు చేయాలనుకో, మేము దాన్ని వాళ్ళని రికార్డుకి తీసుకొచ్చుకుంటాం, బైండ్ ఓవర్ చేసి వదిలిపెడతాం అన్నమాట. సీరియస్గా ఏంటంటమ్మా ఇప్పుడు అందులో అది బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మాకు ఎక్కడ వీలైతే అక్కడ మేము ఏది రైడ్ చేస్తున్నాం, దొరకబడుతున్నాం. నిన్న కూడా హన్మకొండలో ఒక కేసు అయింది. దాదాపు ఇప్పుడు మా డివిజన్లో 4 కేసెస్ వరకు అయిపోయినాయి. అది ఎక్కడున్నా కూడా ఇమ్మీడియట్గా మీకు ఇప్పుడు ఒకసారి డిసిషన్ తీసుకున్న తర్వాత అది వస్తూనే ఉంటుందమ్మా. వస్తున్నా కూడా దాన్ని ఎక్కడెక్కడ కట్టడి అవుతుంది, ఇక్కడని కాదు. ఇప్పుడు అట్లాంటి ఎన్డీపీఎస్ మనం ఇన్ని కేసులు పెడుతున్నా వస్తూనే ఉంటుంది కాబట్టి కొన్ని రోజుల వరకు ఇదంతా ఎరాకిటర్ అయిపోతుంది. అమ్మాయి వాళ్ళ మీద యాజ్ పర్ లీగల్గా ఎంత ఉంటుందో మనకి ఎంత వెళ్ళిపోతాం. అరెస్ట్ చేస్తున్నాం, వాళ్ళకు ఛార్జ్ షీట్ వేస్తాం, దానిపైన కోర్టు వారు శిక్ష అది విధిస్తారు. లా అండ్ ఆర్డర్ సిబ్బందిని మరి ఎస్హెచ్ఓ రవి గారిని, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ బాలాజీ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ టీమ్.